మామిడిని పండ్లల్లో రారాజుగా చెప్తారు. కానీ ఇప్పుడు మామిడి రైతు దిక్కు తోచని వాడయ్యాడు. కర్నూలు జిల్లాలోని మామిడి రైతులు ఏనాడు లేని విధంగా కష్టాల్లో కూరుకుపోయారు. తెగుళ్లతో పూత పిందే రాలిపోయి దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. ఉన్న కాయల్ని మార్కెట్కు తీసుకువెళ్తే ధర కూడా లేదు. ఒకప్పుడు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు జిల్లా మామిడికి ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తేనే తాము కష్టాల నుంచి బయటపడతామని ఎంతో ఆవేదనతో వేడుకుంటున్నారు. మామిడి కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రైతు కంట కన్నీరు పెట్టించిన రాజ్యం బాగుపడదంటారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో వ్యవసాయం దారుణంగా నష్టాల పాలవుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. వరి దగ్గర నుంచి మామిడి వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాదు. అసలు రైతుల్ని చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవసాయాన్ని వ్యతిరేకించే నేత పాలనలో మామిడి రైతు మరోసారి కష్టాల్లో కూరుకుపోయాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,000కు పైగా ఎకరాల్లో ఉన్న మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. 25% కూడా దిగుబడి రాలేదు. వచ్చిన మామిడికాయలకు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఎకరా తోట నుంచి 6 టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అనేక తోటల్లో ఎకరాకు కనీసం 2 టన్నుల మామిడి కూడా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో కని విని ఎరుగని విధంగా మామిడి చెట్లకు పూత వచ్చింది. అయితే ఆ ఆనందం కొద్ది రోజులకే ఆవిరైపోయింది. వచ్చిన పూతలో 90% పైగా రాలిపోయింది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 10,000 ఎకరాల్లో అసలు పంట అనేది లేకుండా పోయింది. మిగిలిన తోటల్లో అతి తక్కువగా దిగుబడి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో మామిడి తోటలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వ్యాపారులు తోటలను ఆ సీజన్ వరకు కొనుగోలు చేస్తారు. దిగుబడులు పెంచుకునేందుకు వ్యాపారులు చేయని ప్రయత్నం లేదు. నల్ల తామర, తేనె మంచు పురుగుల నివారణకు విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారీ చేశారు. పెట్టుబడి ఖర్చు పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండా పోయింది. ఇక అంతో ఇంతో కాసిన మామిడికి మద్దతు ధర లేకుండా పోయింది. దీంతో తాను తీవ్రంగా నష్టపోయానని రైతు వాపోతున్నాడు. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలోని లక్ష్మీనగర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క మామిడి పంటను సాగు చేస్తారు. మరి రైతుతో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఏ విధంగా ఉంది ఈ యొక్క పంట, ఏ విధంగా అతనికి గిట్టుబాటు ఉందనే అంశం అనేది రైతుతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఏంటంటారు, మీ పేరు ఏంటి, అసలు ఎలా ఉందంటారు? సార్, మాది ఎల్లబండ సార్, వెల్దుర్తి మండలం, కర్నూలు డిస్టిక్. మాకు 3 ఎకరాల మామిడి తోట ఉంది సార్. మాకు పూత అయితే బాగా వచ్చింది, కానీ ఈ తెగులు ఎక్కువ వల్ల పంట 50% కూడా రాలేదు సార్. ఈసారి చాలా అసలు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తెగుళ్ళు అట్లా వచ్చినాయి. దానికి తోడు రేటు కూడా లేదు సార్. బాక్స్ కర్నూలుకి వేసుకపోతే 500, 300, 420 కేజీల బాక్స్ తీసుకుంటున్నారు. పైకి పంపిద్దామంటే ఎక్స్పోర్ట్ కూడా పైన బంద్ అయింది సార్ బాంబేలో. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము ఎకరాకు వచ్చేసి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం సార్. అట్లా 3 ఎకరాల పొలం ఉంది మాకు. 3 లక్షల దాకా పెట్టినాం, 1 లక్ష రూపాయలు కూడా రాలేదు సార్. మాకు గవర్నమెంట్ తరఫున ఏది సాయం పొందలేదు. మాకు గవర్నమెంట్ ఏదైనా ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాం సార్. పూత బాగా వచ్చింది. ఏదో 3 లక్షలు మనం పెట్టుబడితే 3-6 లక్షలు వస్తుంది. మా కుటుంబం మొత్తం బతికే దీని మీదనే సార్. అలాంటిది మాకు 1 లక్ష రూపాయలు కూడా రాలేదు. 2 లక్షలు నష్టంలో ఉన్నాం సార్. మేము మామిడి పంట చాలా ఘోరంగా సార్. పంటనే తక్కువ ఉంది, మళ్ళీ పైన రేటు కూడా తక్కువ ఉంది సార్. కర్నూలుకి వేసుకుపోతే 300, 400 బాక్స్ పోతుంది. అంటే బాక్స్ లో అంటే ఎంత ఉంటుంది, ఎన్ని కేజీలు ఉంటుంది, లేకుంటే ఎన్ని పండ్లు ఉంటుంది సార్? 20 కేజీలు బాక్స్ ఉంటుంది. మళ్ళీ 300, 400 అమ్ముతారు. దాంట్లో కమిషన్, సూట్ అంటారు, అన్నీ తీసేసాక మాకు ఆటో బాడికి పోతే ఏం రాదు సార్ రైతుకి. ఇది చాలా మా పరిస్థితి చాలా ఘోరంగా సార్. ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు 1 ఎకరాకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు కదా, మరి ఎన్ని బాక్సులు వస్తుంది అంటారు? మాకు ఎకరాకు అంటే మామూలుగా 400 బాక్సులు కాదు సార్. ఇది అట్లాంటిది 100-150 బాక్సులు కాపు వచ్చింది అంతే. 75% పోయింది సార్ పంట. 25% మాత్రం వచ్చింది. అసలు మామిడి పంట అనేది చాలా చేయలేకపోతాం సార్. నెక్స్ట్ చేస్తామో చేయలేము కూడా. చెట్లు చాలా వరకు తీసేసినాం సార్. మా తెలిసిన రైతులు కూడా చెట్లు కొట్టేసినారు. ఎందుకంటారు? పంట సార్ అయితే నష్టం వస్తుంది. అంటే ఈ తరహా నష్టం కానీ ఇటువంటి సిచ్యువేషన్ కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడు మామిడి సాగు చేస్తారు? లేదు సార్, ఈ 2 ఏళ్ళ నుంచి ఇట్లా మా ప్రాబ్లం. గతంలో బాగా పండింది, బాగా అందరూ రైతులు బాగా పండినాము. 2 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి సాయం లేదు గవర్నమెంట్ నుంచి. దానికి తోడు పంట కూడా లేదు సార్. మామిడి రైతు కూడా దెబ్బతినే పరిస్థితి చాలా మటుకు మనం చూసాం. ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కలగలేదు. పండించిన
పంటను పూర్తిగానే గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ యొక్క రైతు పొలంలోనే వదిలేసిన సంఘటనలు అయితే చూసాము. అదే తరహాలో ఈరోజు మామిడి రైతు కూడా ఉన్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే పండించిన ఈ యొక్క ఏదైతే సాగు చేశాడో ఈ యొక్క మామిడికి పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మామిడి పంట పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం నల్ల తామర. తెగులు నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు రైతుల్లో అవగాహన కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి సమాచారం అందేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1 ఎకరం విస్తీర్ణంలో మామిడి పండించాలంటే ₹1,00,000 ఖర్చవుతుంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి మామిడిని పండించిన రైతులు ఈ ఏడాది దిగుబడి లేక గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. తోటల్లో ఉన్న మామిడి రైతుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఎక్కువగా ఈ యొక్క మామిడి పంటను సాగు చేసే పరిస్థితి. ఈ యొక్క పండ్లలోనే రారాజైన మామిడిని సాగు చేయడం అనేది ఇక్కడున్న రైతు దీని మీదనే ఎక్కువగా ఆధారి పడే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏంటంటారు, ఏంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏం లేదు సార్, నష్టం వచ్చింది అంతా. ఎందుకంటారా నష్టం? ఇంకా పూత వస్తుంది అంతా, అది పేను నలిగిపడి రాలిపోతుంది సార్. ఇంకా పంట రావడం లేదు, ఇంకా నష్టం వస్తుంది సార్. ఎంత పెట్టారు పెట్టుబడి? ₹1,00,000 పెట్టినాం సార్ ఎకరాకి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు అంటే ఇప్పుడు దాకా మీరు ఖర్చు చేసింది 3 లక్షలు అంటారా? అంతకన్నా ఇంకా ఎక్కువ చేశారా? 3 లక్షలు చేసినాం సార్. మరి రాబడి ఎట్లా ఉంది? రాబడి తక్కువ ఉంది సార్, అంతా ఏం నష్టం ఉంది సార్. అంటే ఎందుకు, అంటే క్వాలిటీ బాగా లేకపోవడం వలన రాబడి తగ్గిందంటారా, లేదంటే కాపు అనేది చాలా తగ్గిపోవడం వలన మీకు రాబడి రావట్లేదా? ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? పేను సార్, అది పేను నా చిన్నగా ఉంటుందా, పేను అది పడి తక్కువ వస్తుంది సార్. అవును, 2 ఏళ్ళ నేను కూడా వీకేసుకొని పురుగులు అవన్నీ పడుతుంటాయి. అది కాక మళ్ళీ ఎవరైనా తోడు తీసుకుంటే వాళ్ళ పంట పడలే అని సంస్కారం ఇచ్చారు, మళ్ళీ పోతారు వాళ్ళతో ఊగా పీకిలాడరు. ఆ పురుగులు అన్నీ ఆ పంట పోలే సరే మేము అంత పీకేసుకున్నాం. అది ఇటువంటి సిచ్యువేషన్లు ఎప్పుడైనా చూసారా మీరు ఒక మామిడి రైతుగా? వస్తుండే కానీ సార్ ఇప్పుడు ఎక్కువైనా సార్ ఈ పరిస్థితులు. తేనె మంచు ఒకటి, త్రిప్స్ ఒకటి, దాని నుంచి మళ్ళీ చీడపీడలు, ఎన్ని స్ప్రే మందులు కట్టినా అధిక లాభాలు రావడం లేదు, దిగుబడి తగ్గిపోతుంది పూర్తిగా. అసలు సరుకు నీట్గా ఉండదు. ఈ మనం తీసుకుపోతే 400, 300, 200 చాలా ఘోరంగా అమ్ముతుంది సార్ రేటు. గత గవర్నమెంట్ 2,000 అమ్ముతుండే, ఇప్పుడు అసలు రేటే లేదు. ఇప్పుడు ఎంత ఉందంటారు ఒక బాక్స్? ఇప్పుడు ప్రజెంట్ 300, 200 కూడా పోయింది సార్ నిన్న మా సరుకు పంపించుంటే. ఎటు నోటు కాసింది, దీన్ని అమ్ముకోవాలంటే సరైన రేటు వస్తే మనకి సేవ్ అవుతాం. గతంలో ఎట్లా ఉండింది, అంటే ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటంటారు? అప్పుడు తేడా అంటే మనకి 2 ఏళ్ళ నుంచి కొంచెం రోగాలు అవి మోఫైనాయి. ఒకవేళ ఎటు నోటు కాసిన పంట తగ్గిందంటే రేట్ ఎక్కువ ఉండాలి కదా, రేటు ఎక్కువ వస్తే మనకి కొంచెం సేవ్ అవుతుంది. పంట ఒకవేళ రాకపోయినా రేటు ఉంటే కొంచెం కవర్ అవుతాం అనమాట. నాకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాల పొలంలో నేను 2 లక్షలు ఖర్చు పెట్టినా. ఎరువులు వేసుకోవాలా, మన పాదులు దొక్కోవాలా, ఇలాంటి కష్టాలలో చేసుకుని మనం ఆడ పెట్టుబడి 2 లక్షలు పెడితే మనకి 50 బాక్సులు కూడా ఎకరాకి దిగుబడి వస్తలేదు. మనం దాంట్లో ఎంత డబ్బులు వస్తాయి సార్? మనం దయచేసి మనకైనా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుంది, మద్దతు ధర వచ్చి. ఈ సిచ్యువేషన్లో గతంలో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ యొక్క పరిస్థితులను? ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు టీడీపీ హయాంలో వర్షాలు లేక ఒకసారి ఇదే ప్రాబ్లం వచ్చింది. అంతా కాయలు పిందెలు అయిన తర్వాత ఇంతకుముందు గత టీడీపీ హయాంలో అప్పుడు వర్షాలు లేక చాలా నష్టపోయినప్పుడు అంత ఈ సైజ్ అయిపోయినాక మొత్తం వాటర్ లేక అన్నీ రాలిపోయాయి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎంత మందులు కొట్టినా ఏం చేసినా కంట్రోల్ లేవు, తోటలు కంట్రోల్ కావడం లేదు. యాదో పతలాగా కొన్ని ఇప్పుడు ఎకరాకు దిగుబడి వచ్చేసి మనకు 5-6 టన్నులు వచ్చేది ఇప్పుడు టన్ను, అర్ధ టన్ను తప్పితే అవి కూడా గ్యారంటీ లేదు సార్. మొత్తానికి రాలిపోయి పిందెలు కాక అన్నిటి ఎడన్నా ఉంది అమ్ముకుందామంటే రేట్లు లేవు, ఎక్స్పోర్ట్లు లేవు. ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు గవర్నమెంట్ ఏదో సాయం చేస్తే మేము బాగుపడతాం. రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క పంటను పండిస్తే ఏమాత్రం గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఈ యొక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులైతే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు రైతుల్ని ఎప్పుడూ చిన్నచూపు చూస్తారని వైఎస్ఆర్సీపీ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. మామిడి తోటల్లో పరిస్థితిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆమె అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్టం రాకుండా చూశారని,
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్సీపీ తరపున శ్రీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలంలోని మామిడి రైతులను ఈ యొక్క పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించడం జరిగింది. రైతులతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏంటంటారు, ఎక్కడ చూసినా కానీ ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క మామిడి రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఈ యొక్క దుస్థితి అంటారు? అసలు ఒక్కొక్క మామిడి రైతు కష్టం చూస్తుంటే ఈరోజు నేను ఎల్బండ గ్రామము ఇక్కడ రైతు దగ్గరకు వచ్చిన 3 ఎకరాలు తోట రైతు పుల్లయ్య. ఈరోజు ఈయన దుస్థితి చూస్తే ఇంకా భార్య పిల్లలు ఏమైపోతారా అనే భయం తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి 1 ఎకరాకి ఖర్చు అయ్యేది ₹1,00,000 దానా, అంటే ఒక స్ప్రే చేయడమైనా నవంబర్ నుంచి దీన్ని సంవత్సరానికి ఒకసారి వచ్చేది పంట. దీనికి పంట బాగా పండాలంటే వీళ్ళు స్ప్రే కొట్టాలన్నా ఏదైనా మందు పెట్టాలంటే కూడా సుమారుగా దానికి వాళ్ళకి ఖర్చు అయ్యేది రైతుకు ₹1,00,000 ఎకరాకు అవుతుంది. ఈరోజు ఈ ధర చూస్తే డమాల్ అయిపోయింది. బాక్స్ అంటే ఒక్కొక్క బాక్స్లో 20 కేజీలు 25 కేజీలు ఒక బాక్స్ 500 పోతుందంటే ఏమని ₹20-25 కిలో పడుతుంది. వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ధర అవుతుంది, ఎట్లా అవుతుందని లబోదీబో మొత్తుకుంటున్న పరిస్థితులు. గత ప్రభుత్వంలో అప్పుడు ఎట్లుండేదమ్మా అని చెప్తే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బాక్స్ 2,000 1,500 2,000 అవుతున్నాయమ్మా. ఇప్పుడు చూస్తే లాస్ట్కు ఎక్స్పోర్ట్ లేదు చేద్దామంటే. ఇప్పుడు అమ్మనికి పోతే చాలా దారుణంగా బాక్స్ 500-800 పోతుంది. మాకు కనీసం మద్దతు ధర గవర్నమెంట్ కనీసం 1,500-1,800 పెడితే మాకు గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి మొత్తుకుంటున్న పరిస్థితులు. బంక జీడి ఇదంతా ఈ విధంగా పంట అనేది లేదు. మామిడి తోటకి ఉండే పంటకి గిట్టుబాటు ధర లేదు. అమ్ముకున్నామంటే కూడా ఎక్కడా కూడా పోని పరిస్థితి. ఈ విధంగా ఈ మామిడి తోటల ధర పోయిన సంవత్సరం చిత్తూరులో ఏ విధంగా చిత్తూరు డిస్టిక్లో బంగారు పాలెంలో ఎలాగైతే రోడ్ల మీద పోసిన పరిస్థితి వచ్చిందో ఈ రైతులు చూస్తుంటే కడుపు ఆవేదన అనిపిస్తుంది. రైతుల పరిస్థితి ఉంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్లు కూడా లేదు. కనీసం రైతులు అంటే కూడా వాళ్ళకి అసలు రైతు అంటేనే చంద్రబాబుకు పడదేమో అనిపిస్తుంది. ఈ విధంగా చూస్తుంటే ఏ పంటకు లేదు. ఇప్పుడు చూస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట మామిడి తోటకు ఎటువంటి గిట్టుబాటు ధర లేదు, ఎటువంటి మద్దతు ధర లేదు. కనీసం ఈ రేటుకు మామిడి పంట గిట్టుబాటు ధర అనేది ఇస్తే గవర్నమెంట్ కనీసం కొంత వాళ్ళకి ఊరట చెందుతారు. కనీసం పెట్టుబడి అన్నా వెళ్తుంది అని చెప్పేసి రైతు ఆవేదన. కానీ ఏం పట్టించుకున్న పరిస్థితులు లేదు. చూసి కూటమిలే ఏదో ఎవరో ఒకరు కనీసం పవన్ కళ్యాణ్ అన్నా రైతులను పట్టించుకోకుండా పోతాడా అనేది ఏదో చిరాసే ఉన్నది జనాలకు. ఆయన అసలు ఎక్కడున్నాడో కూడా అడ్రస్ లేడు. కనీసం ఆయన రైతుల మీద ఏనాడు కూడా మాట్లాడని పరిస్థితి. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినా పిల్లల్నే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఆ గోరుముద్ద జగనన్న గోరుముద్ద ఎక్కడికి పోయిందే అటర్ ఫ్లాప్ అది దాన్ని తీసేసినారు. ఈసారి ఈ మామిడికి సంబంధించిన దాకా ఈసారి కాపు తక్కువగా ఉంది. అయితే తక్కువగా ఉన్న నేపథ్యంలో వీటి యొక్క డిమాండ్ కూడా ఎక్కువగా ఉండాలా. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో రైతుకు అండగా నిలబడాల్సింది. మరి ఎందుకు నిలబడలేదు? అందుకనే రైతులు అంటేనే గిట్టదు చంద్రబాబు నాయుడుకి. ఈ రోజు మళ్ళీ రైతు మీద ప్రేమ ఉంటే దీన్ని ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ ద్వారానో పైకి పంపించడమో ఏదో ఒకటి వాళ్ళకి గిట్టుబాటు ధరనో ఏదో మద్దతు ధరను ఇస్తే రైతుకు కొంచెం ఊరట చెందుతారు. ఏంది లేదు. ఈరోజు 500 బాక్స్ అంటే నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి వెళ్ళాక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారుతున్నారు. అంటే ఈ ప్రభుత్వము రైతులు అంటేనే గిట్టని ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిపోయింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకునేవారు, మద్దతు ధర ఇచ్చేవాళ్ళు, గిట్టుబాటు ధర అలాంటి రేటు మామిడి ఈ రేటు ఉండాలి అది అని చెప్పేసి. ఈరోజు అలాంటివన్నీ ఏమీ లేవు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం దిగిరావాలా. మామిడి తోట వాళ్ళని ఖచ్చితంగా మామిడి తోట రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళకు మద్దతు ధర గిట్టుబాటు ధర అనేది ఎంత అనేది చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం కూడా చెల్లించాలి రైతులు. ఏ రైతుకు ఎన్ని ఎకరాలు పెట్టినారు ఎంత అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దిగువచ్చి ఖచ్చితంగా మామిడి తోట రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైతులు ఉన్నారో వారి పక్షాన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వారికి మేలు చేసే విధంగా తమ పోరాటం ఎప్పటికీ కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఏదైతే మామిడి పంట ద్వారా తీవ్రంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే వారి తరపున తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.
ఆంధ్రప్రదేశ్లో ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేక రైతు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతు అన్ని విధాలా కుదేలయ్యాడు. యథాప్రకారం మామిడి రైతు కూడా కష్టాల పాలవుతున్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.